బిఎన్ఆర్ మీడియా తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ యూట్యూబ్ స్టార్ ఆర్టిస్ట్ లక్కీ గారు. వారి అంతరంగం జీవిత ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఊరు, మీ తల్లిదండ్రులు, మీ చదువు, మీ బాల్యం గురించి చెప్పండి. మా ఊరు వైజాగ్. మా అమ్మ నాన్న ఉన్నారు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అంత మంచిగానే ఉన్నాం. చదువు అంటే నేనేం పెద్దగా చదువుకోలేదండి, ఎందుకంటే అప్పుడు పేదవాళ్ళం అన్నట్టు. అలాగని ఇప్పుడేం కోటీశ్వరం కాదు, కాకపోతే అప్పుడు చదువుకోలేదు. ఏదో కొంచెం చదువుకున్నాను అంతే. మీ బాల్యం అంతా ఎక్కడ గడిచిందండి? బాల్యం ఒడిస్సా. మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్ స్టార్గా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇందులోకి రావడానికి ఎవరు ప్రేరేపించారు? మీకు మీరుగా వచ్చారా, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరు ప్రేరేపించడం కాదు. చిన్నప్పుడు ఒకసారి నాకు గుప్పిడంత మనసు అనే సీరియల్ ఆఫర్ రావడం జరిగింది. పాత సీరియల్ ఉండేదన్నమాట. గీతా గారు అది చేసేవారు. అందులో అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు పంపించనని చెప్పారు. వీళ్ళు అంటే నాకేంటంటే ఫస్ట్ నుంచి ఒక నా మైండ్లో ఏంటంటే ఏదైనా వద్దు అన్నారంటే అది చేసి తీరాలి. కొంచెం మొండిగట్ట అన్నమాట. ఎవరి మాట నేనే నాది నేనే. అయితే నేను ఎలాగైనా వీళ్ళు ఎందుకు వద్దన్నారా అని మైండ్లో అలా పెట్టుకొని కూర్చున్నా. అలా ఉన్నాను. కొంచెం నా లైఫ్ డిస్టర్బెన్స్ అంతా అయిన తర్వాత ఓకే, నేను ఈ వీక్ రావాలనిపించింది, వచ్చేసాను. డిస్టర్బెన్స్ గురించి మీరు చెప్పే ఆలోచన అవసరం లేదా? అవసరం లేదండి. ఎందుకు, ఇంకా లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోయింది, అది కట్ చేసి. అంటే అందులో కొన్ని కష్టాలు ఉంటాయి, కొంతమంది మిమ్మల్ని చూసి నేర్చుకునేది ఉంటుంది కదా. కొన్ని కాదండి, నేను చాలా కష్టాలు పడ్డాను. ఎందుకంటే లక్కీ స్మైలీ ఎప్పుడు నవ్వుకొని ఉంటుంది, సరదాగా ఉంటుంది, జోకులు వేస్తుంది, అందరితో ఉంటుంది, కోపం వస్తే కొడతాది, తిడతాది, అవే తెలుసు జనాలకి. చాలా కష్టాలు పడ్డాను, చాలా బాధలు పడ్డాను, తిండి లేని రోజులు చూశాను, రక్తాలు కారినాడు దెబ్బలు తిన్న రోజులు చూశాను, చాలా బాధలు పడ్డానండి, చాలా. అవన్నీ తట్టుకొని నాకు నేనుగా, అంటే అప్పుడు ఏమీ తెలిసేది కాదు నాకు, చాలా అమాయకురాలు అన్నట్టు. ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని నేను నేర్చుకున్నాను. అందువల్ల నేను ఇలా బతకగలుగుతున్నాను ఈ రోజున. ఇదివరకు చాలా కష్టాలు పడ్డాను. మీ దాంపత్య జీవితం ఓకే, పర్లేదు అనుకోవచ్చు. అంత బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము. అది ఇప్పుడు చెప్పే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అసలు ఉన్నాడా? లేరండి. ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు. అవకాశాలు ఎలా ఉన్నాయండి? సోషల్ మీడియా అవకాశాల గురించి. సోషల్ మీడియా అవకాశాలు ఇప్పుడు జనాలు అందరూ ఎక్కువైపోయారండి. యూట్యూబ్లు, ఇన్స్టాలు, సోషల్ మీడియా వచ్చిన కాంచి అంటే ప్రతి ఒక్కరు ఆర్టిస్టులే. ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్ ఎవరు చూడట్లేదు. జనాలకి ఏంటంటే ఓకే ఈ అమ్మాయి బాగుంది, ఓకే ఆ ఆంటీ బాగుంది, మనం గోకేమా గోకించుకున్నారా, వాళ్ళకి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. టాలెంట్ చూద్దాము, లేదా డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, అసలు వాళ్ళ ఆర్టిస్టా కాదా, అవి లేవు ఇప్పుడు. అందువల్ల షూటింగ్లు అయితే పెద్దగా ఏం లేవండి. అవునా? అంటే షూటింగ్లో మీకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయా? తక్కువే, చాలా కాదండి, అసలు మొత్తానికే తక్కువ. ఏదో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టా నేను 1 ఇయర్ అయింది పెట్టుకొని. 1 ఇయర్లోనే నాకు ఇన్స్టాలో కూడా 2,96,000 మంది ఫాలోవర్లు వచ్చారు. యూట్యూబ్ పెట్టి కూడా 1 ఇయర్ అయింది, 76,000 మంది వచ్చారు. అంతా మంచిగానే ఉంది. కానీ సినిమా అవకాశాలు అయితే స్టార్టింగ్లో కొన్ని వచ్చినాయి, చేశాను. సీరియల్ కూడా చేశాను, విలన్గా, డాక్టర్గా, పక్కింటి ఆంటీగా, సంథింగ్ చాలా క్యారెక్టర్లు చేశాను. కాకపోతే ఇప్పుడు లేవు. మీకు సినిమాల్లో అవకాశం రాకపోవడానికి గల కారణం మీకు ఏమైనా తెలుసా? మనకి తెలుసా అంటే తెలియంది ప్రపంచం మొత్తం తెలుసండి, ఎందుకు రావు అంటే. అలా కాదు, ఎందుకు రావట్లేదో ఆలోచించారు ఎప్పుడన్నా? ఎందుకు రావట్లేదంటే ఏముందండి, వాళ్ళు ఒకటి చెప్తారు, ఏంటి ఫస్ట్ ఆడిషన్స్ అంటారు. ఇందులో ఎవరేమనుకున్నా కూడా నేను భయపడే రకం కాదు, నేను ఉన్నది ట్రూగా చెప్తాను. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. చాలామంది ఏమంటారంటే ఆడిషన్ రండి అంటారు, వెళ్తాము, చేస్తాము. ఇప్పుడు వెళ్ళట్లేదు. స్టార్టింగ్లో వెళ్ళేదాన్ని, చేసేదాన్ని, డబ్బులు లేకపోయినా కూడా కష్టపడి అంతంత దూరాలు వెళ్ళి. ఇప్పుడంటే ర్యాపిడోలు వచ్చేయండి, అప్పట్లో అవి కూడా ఉండేటివి లేవు. ఆటోలు బుక్ చేసుకొని మనం వెళ్ళేటోళ్ళం. అలా నేను వెళ్ళి ఆఫీసులు అంటే వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత నెంబర్ తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం. ఈ ఫోన్లు లేకముందు కూడా, ఇప్పుడు వచ్చినాయి ఫోన్లు, అప్పుడు లేవు కదా. ఆల్బమ్ పట్టుకొని వెళ్ళి ఫోటోలు చూపించి ఆడిషన్ ఇచ్చి నెంబర్ ఇచ్చి ఓకే మా తర్వాత చేస్తామని చెప్పడం. నైట్ 11కి 12కి ఫోన్లు చేసి వస్తావా, గెస్ట్ హౌస్కి వస్తావా, లేకపోతే పలానా ఆఫీస్కి వస్తావా. అసలు 6 దాటిన తర్వాత ఏ ఆఫీస్కి ఎవరు రమ్మని చెప్పరు ఇండస్ట్రీ ప్రకారం. కానీ అలాగ రమ్మనేవారు, పార్టీ అది ఇది అని. చాలా కష్టపడే అవకాశాల కోసం తిరిగానండి చాలా. ఇంత కష్టపడిన అవకాశాలు రాలేదనేనా మీరు కొంచెం రొమాంటిక్ వీడియోలు ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు? అందుకు చేయలేదండి నేను. అప్పట్లో మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు, అప్పుడు చేయవలసి వచ్చింది.
కష్టాల్లోంచి మొదలైనటువంటి రొమాన్స్ వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడ్డాయి. ఈ రోజు అన్నం పెడుతున్నాను. నిజమా? ఈ నిజంగా నేను ఆ రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్సే చేయకపోయి ఉంటే ఈ లక్కీ ఆంటీ అనేది ఎవరికి తెలియదండి. అవి రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్సా, డబల్ మీనింగా, ఇప్పుడు 1 year నుంచి డబల్ మీనింగ్ చేస్తున్నాం. కానీ అంతకుముందు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్లు చేసినప్పుడు అదే నాకు ఫుడ్ పెట్టింది, మా నాన్నగారిని బతికిచ్చింది. చుట్టాలు కానీ బంధువులు కానీ ఈరోజు పత్తికింత కబుర్లు ఆడతారనమాట. నువ్వు ఆ వీడియోలు చేస్తున్నావు, నువ్వు ఈ వీడియోలు చేస్తున్నావు, నచ్చితే ఏమో ఉండండి, నచ్చితే మాట్లాడండి, లేకపోతే వెళ్ళిపోండి. వారానికి వెయ్యి నా కోసం రాయి, నెలకోసారైనా నీకిత్తాయి హాయి. తెలుగుని మరో మారు ఆంటీ వస్తారా? వస్తాను. మాట్లాడకుండా ఏం మాట్లాడకుండా చేతులు షార్ట్కి ఎంత? 20,000 పెట్టు. 20,000. 20,000 అంటే అన్నం, కూర, చారు, పప్పు, పెరుగు అన్ని వద్దా? పెట్టుకుందాం రా. నువ్వు రేపు చేస్తున్నావు ఏంటి నన్ను? దాంట్లో టెంప్టేషన్ ఉందా? ఏ ఉండు, డబ్బులు ఇస్తేనే వస్తాం. డబ్బులా? నా చెల్ల మీరు ఇలాంటి రొమాంటిక్ వీడియోలు తీసినందువల్లే మీకు సినిమా అవకాశాలు రావట్లేదేమో అని నేను అనుకుంటాను. మీరేమంటారు? ఇలాంటి రొమాంటిక్ వీడియోలు తీయకపోతే ఈ ప్రపంచంలో అందరు మొగోళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే నాకన్నా భయంకరమైన పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారండి. ఇప్పుడు హీరోయిన్లు కూడా చాలామంది హీరోయిన్లువి లగ్ల నీలి చిత్రాలు ఉన్నాయి. అవును. ఎందుకంటే అవి వేరే సైట్లో, వెబ్సైట్లో పెడతారు. ఇప్పుడు నేనంటే చిన్నదాన్ని కాబట్టి యూట్యూబ్లో కనిపిస్తాను కాబట్టి రొమాంటిక్ వీడియోలు చేసింది లేదా డబుల్ మీనింగ్ మాట్లాడింది అని చెప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద హీరోయిన్లు అసలు ఇవన్నీ చేయకుండానే వెళ్ళిండ్రు అక్కడ దాకా. కాదంటలేదు కానీ అంటే ఒకవేళ కొంతమంది ఏంటంటే ఈ మధ్య మానవతావాదులు ఎక్కువైపోయారు. వాళ్ళు చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం. కాబట్టి కొంతమంది అలా మాట్లాడుకుంటారేమో అని ఆ క్వశ్చన్ నేను అడగడం జరిగింది. కొంతమంది కాదండి, అందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకుంటారు కానీ చూసేది అవే చూస్తారు. మీ వీడియోస్ కొన్ని చాలా చూశాను నేను. మీరు మంచి పర్ఫార్మర్. వాస్తవంగా ఏది చేయాలన్నా కష్టమే. అది రొమాన్స్ చేయాలన్నా కష్టమే, కామెడీ చేయాలన్నా కష్టమే, వేరే క్యారెక్టర్ ఏదైనా చేయాలన్నా కష్టమే. కానీ ప్రతి వీడియోలో కూడా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నేను అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నాను. కానీ మీకు అనుకున్నంత స్థాయిలో మీకు సినిమా అవకాశాలు రాలేదేమో అని బాధ అనుకుంటాను నేను. ఎందుకు మిస్ అవుతున్నారు? మీరు ఇంత ఫేమ్ సంపాదించి, ఇంత పేరు సంపాదించి, సోషల్ మీడియాలో మీరు గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఎవరో ఉండరు. ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ మంది ఆర్టిస్టులు తీసుకుంటున్నారు. అవునండి. మిమ్మల్ని కూడా తీసుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకుంటలేదు? మీరు వెళ్ళట్లేదా, లేకపోతే ఎక్కడో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది? వెళ్ళట్లేదని ఏం కాదండి. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో సీరియల్ చేసేదాన్ని, వెబ్ సిరీస్ చేశాను, మూవీస్ చేశాను, అన్నీ చేశాను. ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టానో అప్పుడు ఏంటి, సీరియల్కి వెళ్తే 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి పేమెంట్లు ఇవ్వడం లేట్ అయిపోయేది. మనం ఏమి సొంత ఇల్లులు కాదు, రెంట్లు కట్టుకోవాలి. సో అందువల్ల ఏమైంది, చిన్న చిన్నగా ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేసేదాన్ని. అందులో చేయడం వల్ల కొంతమంది నన్ను అడిగారు, నువ్వు రొమాంటిక్ వీడియోలు చేస్తావు, ఇలా చేస్తే కుదరదు, నువ్వు అవి బంద్ చేయి అని చెప్పి నాకు చాలామంది అన్నారు. నువ్వు ఎప్పుడో బిర్యానీ పెడతావని ఈరోజు నేను పెరుగన్నం తిన్నమ్మా అని బతకలేను కదా. నాకు రోజు పెట్టిందే దైవం. సినిమా చేస్తేనే కలమ్మ తల్లి కాదు, యూట్యూబ్ చేసినా, కెమెరాలో చిన్న వీడియో తీసినా అది కలమ్మ తల్లి నా దృష్టిలో. అంతే కదా. ఈరోజు నేను ఫుడ్ పెట్టుకొని, ఇంటద్దెలు కట్టుకొని, నేను మెడిసిన్ వాడుకొని, ఇంట్లో చూసుకొని అన్నీ చేసుకుంటున్నానంటే కేవలం నా యూట్యూబ్, నా ఇన్స్టా. ఇప్పుడు కొన్ని సీరియల్ వెళ్తున్నాను, చేస్తాను, కాకపోతే 1 day 2 day క్యారెక్టర్ మాత్రమే ఇస్తున్నారు. చాలామంది ఏంటి, నీకు మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయమ్మా, నువ్వు పలానా విలను లేదా పక్కింటి ఆంటీ లెంతీ క్యారెక్టర్ నీకు ఉంటుంది, అది ఇది అని చాలామంది చెప్పారండి నాకు. ఓకే సార్ అని చెప్తాను, ఫొటోస్ పెట్టంటారు, వీడియోస్ పెట్టంటారు, అంతా మాట్లాడేస్తారు. మరి నాకేంటి అంటే అర్థం కాలే. నాకేంటి అని అంటే వాళ్ళకి నేను ఉపయోగపడాలంట. నేను ఉపయోగపడకపోతే వాళ్ళు ఎవరు? నిజమా? అదే ఇప్పుడు నేను వాళ్ళకే ఉపయోగపడేదాన్ని అనుకుంటే నేను ఏమంటానంటే, సార్ నేను అలాగేం చేయనండి, నాకు తక్కువ పేమెంట్ ఇచ్చినా పర్లేదు, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని నేనేం డిమాండ్లు చేయను. లేకపోతే ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని కూడా నేను డిమాండ్ చేయను. నా క్యారెక్టర్ ఇవ్వండి, నాకు ఆ విషయాల్లో నేను దూరంగా ఉంటాను అని చెప్తే, ఇండస్ట్రీలో నువ్వు బతకలేవు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. అంటే కమిట్మెంట్ ఇవ్వకుండా, కమిట్మెంట్ అంటారు మీరు చెప్పింది, కమిట్మెంట్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు రావని చెప్పి కరాఖండిగా చెప్పేస్తున్నారు. రావు, దానికి నేనే నిజస్వరూపం, నేనే సాక్షి. మరి చాలామందితో మాట్లాడినప్పుడు ఆడవాళ్ళతో అంతేముండదండి, మనకు ఇష్టం ఉంటే కమిట్మెంట్ వెళ్ళాలి తప్ప అంత ఎంత బలవంతం చేసి. ఇప్పుడు ఇష్టం ఉంటేనే మనం చేస్తాం, ఇష్టం ఉండి చేస్తేనే నీకు ఆ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు చేయకపోతే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇస్తలేరు కదా. ఇచ్చుంటే నాకు ఎందుకు, ఎవరు 15 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి నేను వచ్చి,
మరి ఏ సినిమాలో నన్ను మంచిగా చూపించారు? సీరియల్ అయితే చూపించారు, ఎందుకంటే సీరియల్స్ చేశాను కాబట్టి మంచి క్యారెక్టర్స్ చేశాను కొన్ని సీరియల్స్ పరంగా ఓకే. మూవీ పరంగా అయితే నాకు ఏ సినిమా కూడా మంచిగా రాలేదు. నేను కంపెనీ ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, అయినా కానీ మనం ఏం చేయలేము. ఇంకా డైలాగ్ ఆర్టిస్టు, ఏదైనా సరే సింగిల్ టేక్లో చెప్పుకొని పోతాను నేను. అవును, మీ పర్ఫార్మెన్స్ నేను చూసాను. నేనేమంటానంటే కమిట్మెంట్ ఇవ్వకపోతే ఆడపిల్లలకి అవకాశాలు లేవంటారు మీరు. అంతే. అయితే నువ్వు పడుకోలేదు, వేరే వాళ్ళు తెచ్చి పడుకోబెట్టి అని అడుగుతున్నారండి. నన్ను అడిగారు, అడగలేదని ఎవరైనా నాకు కామెంట్ చేసినా కూడా నేను మాట్లాడతా. నేను కూడా సినిమా వాడిని కాబట్టి నేనేమంటానంటే ఎక్కడ పెద్ద పెద్ద సినిమాల్లో అలాంటివి ఏముండవు. ఏదన్నా ఈ పెద్ద మధ్య పెద్ద సినిమాలని కాదు సార్, మీ మాట కట్టొచ్చాను సారీ. పెద్ద పెద్ద సినిమాలు అంటే పెద్ద పెద్ద వాళ్ళకి తెలియదు ఆ మ్యాటర్. అవును, ఈ మధ్యలో ఉన్న చిల్లర నా కొడుకులే చేస్తారు ఇదంతా. ఈ చిల్లరగాళ్ళు చేసే వ్యవహారం వల్ల మన సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు అంతే వస్తుంది. అంతే మరి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఆ కేటగిరీ అంతా దాటుకొని వెళ్ళిన వాళ్ళే. వాళ్ళకు కూడా ఉండదని చెప్పమనండి ఏ హీరోయిన్కైనా. వాళ్ళ అగ్రిమెంట్లే రాసుకుంటారు. ఇంకా మీరు మంచి క్యారెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత కమిట్మెంట్ ఇస్తేనే నీకు ఆ క్యారెక్టర్ ఇస్తానన్న వాళ్ళు, అంటే పేర్లు చెప్పొద్దు కానీ ఉన్నారు కదా. ఉన్నారు సార్, అందుకే కదా నేను చేయట్లేదు. వాళ్ళ వల్ల మీకు వేషాలు పోయిన అవకాశం పోయిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే మీరే కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇవ్వకపోతే వేషాలు ఇవ్వట్లేదు. ఎవరు? నిజమా? పక్కా ఎవరు? మీరు చెప్పినంత ఘోరంగా లేదేమో అనుకుంటున్నాను నేను. చాలా ఘోరం సార్. అది ఇప్పుడు కాదు, పాత రోజుల నుంచే ఉంది. పాత రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి అంత పబ్లిక్ అవుతుంది అంతే. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు పడ్డ కష్టాల గురించి కొంచెం చెప్పండి. చాలా పడ్డానండి, చాలా కష్టాలు పడ్డాను. ఎలాంటి కష్టాలు పడ్డారు? ఎలాంటిది ఏముంది అసలు, నాకు మేము అటు సైడ్ వాళ్ళం కాబట్టి మేకప్ గీకప్ అదంతా మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంటుంది. షూట్కి ఉన్నా లేకపోయినా మంచిగానే రెడీ అయ్యేటోళ్ళం, ఉండేటోళ్ళం. వచ్చాము, మా బంగారం అమ్ముకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రూమ్ తీసుకొని ఉండి అన్నీ నేర్చుకొని ఆడిషన్స్కి వెళ్ళి చాలా పడ్డాను బాధలు. తర్వాత కొన్ని సినిమాలు అయితే బెంగళూరు వెళ్ళాము ఒకసారి. అక్కడికి వెళ్ళిన తర్వాత కమిట్మెంట్ ఇవ్వలేదని చెప్పి నా క్యారెక్టర్ తీసి వెనక్కి పంపించేశారు. ఏమైందంటే ఆయన ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ అంట, రమ్మని ఇట్లా ఇబ్బంది పెడితే నేనేంటంటే నాకు కోపం ఎక్కువండి. ఇలా జరగదు అలా జరగదు అని చెప్పి నేను మాట్లాడినందుకు ఈ తిక్కలదలా ఉంది పంపించేయండి అన్నారు. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతాను అంటున్నావు కానీ 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయే పనికి ఎందుకు ఇట్లా అవుతున్నావు అని అడిగారు నన్ను. అంటే మనిషికి మనసు ఉండదేమో అనుకుంటున్నారేమో. అలాంటి దుర్మార్గులు కూడా మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాంటి వెధవలకి సరైన గుణపాఠం చెప్పే సమయం వస్తుంది ఎప్పుడో నాడు. కానీ ప్రతి ఒక్కరు అలా ఉంటారు కదా, చాలా మంచి అందరూ అలా ఉండరు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు 5,000 మనకు ఒకలా ఉన్నాయా? అలాగే ఇండస్ట్రీ అవని, ఏ ఫీల్డ్ జాబ్ అవని సార్, ఏ జాబ్ అవని, కనీసం రోడ్ ఊడ్చే జాబ్ నుంచి ఏ జాబ్ అవని ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చెప్తా, గ్యారంటీగా చెప్పగలను, ఎందుకంటే నేను పడ్డా. మీరు చెప్పింది నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు రావాలంటే మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు, భయపడతారు. నేను అందుకే ఆడపిల్లలాగా ఉండండి, మగరాయిలాగే ఉంటాను. అందుకే మగరాయిలా ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని గోకాలని చూస్తున్నారేమో అనిపిస్తుంది. గోకాలని చూడరండి, ఇప్పుడు భయం వాళ్ళకి. ఒకప్పుడు నేను అమాయకురాలను కాబట్టి అట్లా ఆ చెడు కూడా ఆడారు. మొన్న రీసెంట్గా కూడా నేను వేరే షూట్కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ వారి ఫ్రెండ్ అంట, సెల్ ఫోన్లో ఆయన మాట్లాడతాడంట. నేను వెళ్ళి ఏదో అట్లా మాట్లాడాలి అది ఇది అని అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు 50,000 ఇస్తే నాకెందుకు, 1,00,000 ఇస్తే నాకెందుకు, నాకు అవసరం లేదనుకొని నేను బంద్ చేసుకున్నాను. అనుకుంటారు ప్రజలు, ఏమనుకుంటారు అంటే నువ్వు తీసే వీడియోలకి నువ్వు చెప్పే స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా అని అడగచ్చు. నేను బతకడం కోసం డబల్ మీనింగ్ వీడియోలు చేస్తున్నా, రొమాంటిక్ వీడియోలు చేస్తున్నా, కేవలం నేను తిండి తిని బతకడం కోసం. కానీ నా క్యారెక్టర్ అది కాదు. జస్ట్ కెమెరా పరంగా నేను ఏమైనా చేస్తా, కెమెరా లేకుండా నేను అది కాదు నా క్యారెక్టర్. కెమెరా పరంగా ఏదైనా చేస్తా. మనిషి క్యారెక్టర్ నుంచి వ్యాంప్ క్యారెక్టర్ వరకు ఏదైనా ఎనీథింగ్ చేస్తా. కెమెరా ఎప్పుడు బంద్ అయిందా ఇంకా చెయ్యం, మన క్యారెక్టర్లో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలా ఉన్నాయి అవకాశాలు? ఓకే సార్, పర్లేదు, దేవుడి దేవాల బాగానే జరుగుతుందా? పర్లేదు, ఉన్న కాడికి చేసుకుంటున్నా. ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు అంతే. డైలీ మనకు ఉంటుంది, నెలకి ఎంత వస్తుంది అని చెప్పేది అయితే లేదు. పర్లేదు ఇప్పటికి ప్రెజెంట్ అయితే. ఇప్పుడు ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నటువంటి చాలామంది సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని, ఒక తారగా వెలగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, మంచి అవకాశాలు రావాలని చాలామంది యువత ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి
మీరేం చెప్తారు ఒకసారి చెప్పండి మా నేనేం చెప్పను, ఎందుకంటే నేను కూడా సినీ ఫీల్డ్ అంటే ఇష్టంతోని ప్రేమతోని అభిమానంతో వచ్చాను. కళమ్మ తల్లి ఇప్పుడు సినిమాలోనే కనబడాలి, లేకపోతే నేను పలానా క్యారెక్టరే చేయాలి అని మైండ్లో మనం గిరిగీసుకొని కూర్చోవద్దు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏది వచ్చినా నేను చేస్తా, ఏది క్యారెక్టర్ మీరు చేయడం గురించి కాదు నేను అడిగింది, వాళ్ళకి చెప్తున్నా. ఏది వచ్చినా నేను చేస్తా అని మైండ్లో పెట్టుకొని వచ్చి చేసుకోవాలి. ఏ పనైనా చేస్తావా బాబు? ఏ పనైనా చేస్తాను. ఏ పనైనా అంటే ఏ పనైనా మీరు చెప్పండి. ఇప్పుడు వరకు ఎవరికైనా చేసి పెట్టావా? పెళ్ళైనంత వరకు నాకు చేసి పెడతావా? ఏ బెమ్మను చేసి పెడతా, ఏం చెప్పమంటారు చెప్పండి. మీ వీడియోలు చూసిన యువత చెడిపోతారేమో అనిపిస్తుంది, దాని గురించి మీరు ఏమంటారు? యువత చెడిపోయేంత చెడ్డగా అయితే నేనేం బిహేవ్ చేయలేదండి. యువత కూడా ఎక్కువ అవే చూస్తున్నారు, అలాగని నేనేం ఇప్పి చూపించట్లేదు. ఓన్లీ ఫర్ డబల్ మీనింగ్ వీడియోలు అంతే. డబల్ మీనింగ్ మాటలు ఎవరికి రావు బూతులు. ఎవరంత పత్తి గింజలు ఉన్నారు ఇప్పుడు? చిన్న స్కూల్ పిల్లలకు కూడా లవర్లు ఉన్నారు ఇప్పుడు. యువతను చెడగొట్టే అంత జనాలు చాలామంది ఇప్పుకొని చూపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళకి ఎవరు బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టరు. అంటే మీకు సమాజం పట్ల బాధ్యత లేదు. ఎవరండి సమాజం? ఎవరి సమాజం? ఎవరికి సమాజం? ఎవరిని ఉద్ధరిస్తుంది ఈ సమాజం చెప్పండి? ఇప్పుడు ఒక ఛాయ్ ఎవరన్నా నీకు ఫ్రీగా ఇస్తారా? నాకు ఫ్రీగా ఇస్తారా? ఎవరు ఈ సమాజం? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. తొక్కలో సమాజం. అయ్యో, సమాజం గురించి అసలు ఆలోచన లేదా? అసలు ఎవరు సమాజం? ఎవరు? నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అన్నట్టు నాకు నేనే గంతే. సమాజం ఎవడు నాకేం ఉద్ధరించలేదు, నేను ఏ సమాజాన్ని ఉద్ధరించను. మీరు ఇంత రొమాంటిక్ వీడియోలు చేస్తున్నారు కదా, మీరు ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తావా అని అడిగారా? అయితే అడగలేదండి, ఎందుకంటే నన్ను అడిగితే వాళ్ళకి గో పగిలిపోద్దని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు చూస్తేనేమో చాలా క్లోజ్గా వీడియోలు చేస్తున్నారు. వీడియోల పరంగా అది బయట జనాలు కూడా చాలామంది ఏంటి, నేను ఎక్కడ కనిపించినా చాలామంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఫోటోలు దిగుతారు, మాట్లాడతారు, వీడియోలు తీసుకుంటారు, అంతవరకే తప్ప ఇంతవరకు ఎవరు కూడా అసలు నన్ను ఆ టాపిక్కే అడగలేదు. అంటే వీడియోలు చూసి అడగలేదు. మిమ్మల్ని చూసి అడిగారా? మామూలు క్యాజువల్గా అడుగుతారు. మగోడు సహజ లక్షణం అది. అడగపోతాడు, మాడాగాడ తేడాగాడ అడుగుతారు. మిమ్మల్ని చూసి మీ మాటలు చూస్తుంటే కొంచెం దగ్గరగా క్లోజ్గా మాట్లాడే విధానం చూస్తుంటే ఈ అమ్మాయి మనం ఏమన్నా సరిపోతుంది, రమ్మన్నా వస్తుంది అనిపిస్తుంది. అదే చెప్పేది సార్, ఏంటంటే మీరే కాదు, మీరు క్వశ్చన్ అడిగారనే కాదు, చాలా మందికి ఇదే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు లక్కీ ఆంటీ ఉంది, ఆమె ర్యాష్గా మాట్లాడుతుంది, అందరితో క్లోజ్గా ఉంటుంది, అందరితో రాసుకొని పూసుకొని తిరుగుతుంది. దీన్ని ఎంతమంది ఎక్కిండ్రో అని చాలామంది అనుకున్నారు. వాళ్ళ మనసులో మాట ఇది. కానీ ఒక్కరోజు నాతో మాట్లాడితే నీ క్యారెక్టర్ ఇది కాదమ్మా, వీడియోల పరంగా నిన్ను వీడియోలు చూసి వీడియోల పరంగా నువ్వు చెడ్డదానివి, నువ్వు గలీజ్ దానివి అని మేము అనుకునేవాళ్ళం. కానీ సారీ అమ్మ అని చెప్పే స్నేహితులు కూడా ఉన్నారు నాకు. మీరు ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్న వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పండి. మన వాళ్ళకి ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు రండి, వద్దని నేను చెప్పడానికి ఇది ఎవరి సొత్తు కాదు. మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి, మన టాలెంట్ మనం చూపించుకోవాలని ఉంటుంది. ఎన్నో ఆశలతో వస్తారు, రండి. కాకపోతే నేను పలానా క్యారెక్టరే చేస్తాను, నేను పలానాదే నేను చేస్తానని మైండ్లో పెట్టుకోవద్దు. ఏది వచ్చినా చేసుకుంటాను, నేను కనిపించాలి ప్రేమలో అని ఆలోచన పెట్టుకొని మాత్రమే రావాలి. మీరు ఒకవేళ అవకాశాలు లేకపోయినా సరే చాలా హ్యాపీగా ఉండేలా ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా కష్టాల నుంచి, తెగింపులోంచి వచ్చినటువంటి ధైర్యం ఏమో అనిపిస్తుంది. ప్రతి ఆడబిడ్డకి కూడా ఈ ధైర్యం కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది. కాబట్టి లక్కీ గారు మనతో చాలా విషయాలు చెప్పారు. మనిషి ఎలా బ్రతకాలి, ఒకవేళ ఓడిపోయిన తర్వాత కూడా ఎలా గెలవాలనే విషయం కూడా మన అందరికీ చెప్పారు. మీరు కూడా అన్ని రంగాల్లో కూడా కష్టం, మనం పడే కష్టాన్ని బట్టే మన ఫలితం ఉంటుందని చెప్పేసి లక్కీ గారు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.